కప్పివారంగా ఉంటున్నామా? తప్పిదములు దాచేవారంగా ఉంటున్నామా? మన శత్రువైన, మన మిత్రుడైన మన యెడల తప్పిదం చేసినప్పుడు ప్రేమ కలిగి క్షమించే స్వభావం కలిగి ఉంటున్నామా? దావీదు వలె. అట్లా ఉంటే ప్రభు స్తోత్రం. ఒకటి లేవంటే ఇకనైనా ప్రభువుకి అప్పగించుకుందాం. ఆ మొదటి క్రియ చేయడానికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రభువును ప్రేమించడానికి, ప్రభు ప్రజలను ప్రేమించడానికి, శత్రువును ప్రేమించడానికి ప్రభువుకి అప్పగించుకుందాం. అటు ప్రేమను కలిగి ఉంటే 5 విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిది ఏంటంటే వెలుగులో ఉన్న వారమవుతాం. రెండవదిగా దేవుని సంబంధులమవుతాం. మూడవదిగా మరణంలోని జీవంలోనికి దాడించబడిన వారవుతాం. నాలుగవదిగా సత్యవంతులమవుతాం. అబద్ధికులం కాదు, సత్యవంతులమవుతాం. ఐదవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుంటూ వచ్చినాం. దేవుని కుమారులమవుతాం.